స్వామి జోసెఫ్ గారు, వెల్కమ్ టు నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. అండ్ సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. బట్ అందరూ బాగుండాలని మీరు అంటున్నారు. ఇక్కడ నా క్వశ్చన్ స్ట్రైట్గా వచ్చే ప్రయత్నం చేస్తాను. అజయ్ బాబుకి సంబంధించి, ఎందుకంటే చాలామంది క్వశ్చన్స్ రైస్ చేశారు, చాలా గొంతుకులు వినిపించాయి, కానీ ఎందుకు ఆరోగ్య స్వామి జోసెఫ్ ఇటు అజయ్ బాబుని టార్గెట్ చేశారు? టార్గెట్ కాదు అది. ఇప్పుడు నేను ఎందుకు పదం వాడానంటే ప్రస్తుతం ఆ మాట కరెక్ట్, నో ప్రాబ్లం. ఇప్పుడు టార్గెట్ అది వాళ్ళు అంటున్నారు, కానీ ఆయనని స్టాప్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు అతను ఎక్కడ పడితే అక్కడ హిందూ మతం పైన విషం చిమ్ముతూ నేను ఒక పాపులర్ మనిషిని అవ్వాలని చెప్పి అది ఆయన టార్గెట్. నేను పాపులర్ అవ్వాలంటే హిందువుల పైన విషం చిమ్మితే పాపులర్ అవుతాను, హిందూ దేవదేవతలను టార్గెట్ చేస్తే పాపులర్ అవుతాను, హిందూ గ్రంథాలను టార్గెట్ చేస్తే పాపులర్ అవుతాను. తర్వాత ఏం చేశాడు? యేసు ప్రభు విగ్రహాన్ని పలగొడతా ఇంకా పాపులర్ అవుతాను. యేసు ప్రభు ఆయనకి ఇచ్చిన శిక్ష ఇది. నువ్వు హిందూ దేవదేవతలను తిట్టావు, మళ్ళీ యేసు ప్రభు విగ్రహం కూడా పలగొడతా అన్నావు, మరియమాత విగ్రహం కూడా పలగొడతా అంటే ఏంది ఇది? ఎక్కడ తీసుకొని పోతున్నావు? నువ్వు చేస్తున్నావు ఓకే, అది నీ వ్యక్తిగతం, కానీ నువ్వు బయటికి వచ్చి సమాజానికి ఇదేనా చూపించేది? దాని గురించి స్టాప్ చేయాలని చెప్పి ఈ ప్రయత్నం అండి. అసలు ఏమని పేర్కొన్నారు కంప్లైంట్ కాపీలో? ఏ అంశాలను మీరు ప్రస్తావించారు అక్కడ? అతను హిందూ దేవతలను దూషించాడు, గ్రంథాలపైన కూడా అసభ్యంగా మాట్లాడాడు. తర్వాత యేసుప్రభు విగ్రహాన్ని పలగొడతా అన్నాడు ఒక స్టూడియోలో కూర్చొని. యేసుప్రభు విగ్రహాన్ని, యేసుప్రభు తల్లి విగ్రహాన్ని. ఇప్పుడు యేసుప్రభు తల్లి అంటే ఎవరు? ఆమెను కూడా మేము గౌరవిస్తాం, ఆరాధిస్తాము. అలాంటిది మా మనోభావాలు తీయదా? ఇప్పుడు ఇక్కడ ఉన్నానండి, ఈ దేశం సంస్కృతి ఏదైతుందో మేము పాటిస్తాము. ఇప్పుడు మీ దేవుళ్ళు ఉన్నారు, హిందూ దేవుళ్ళు, మేము అగౌరవపరచొద్దు. మేమని కాదు, ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇలాంటి రిలీజియన్ని మనం టార్గెట్ చేయొద్దు. మనం గౌరవించకున్నా పర్లేదు, అగౌరవపరచొద్దు. ఇప్పుడు మన సొసైటీలో ఉన్నాము, మన ఇంటి పక్కకు ఇంకో ఇల్లు ఉంది, వాళ్ళని అగౌరవపరిచి మనం హాయిగా ఉంటామా? ఉండగలుగుతామా? లేదు. మనము మనకు సొంత అభిప్రాయాలు ఉంటుంది, సొంత విద్వేగాలు ఉంటుంది, కానీ వాళ్ళ మీద పోయి ఇతరులకు విషం చిమ్మం కదా. వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు అని చెప్పి ఇతను చేసే ప్రయత్నం అది, దాన్ని ఆనకట్ట వేయాలని చెప్పి. ఎందుకంటే ఇతను మళ్ళీ ముందుకెళ్ళి ఇంకా భయంకరమైన ఇది కూడా చేయొచ్చు. అంటే చెప్పలేము. ఇప్పుడు యేసుప్రభు విగ్రహాన్ని పలగొడతా అన్న మనిషి ఇంకా వేరేదైనా ప్లాన్ చేయొచ్చు వీళ్ళందరూ. అందుకే దీన్ని స్టాప్ చేయాలని చెప్పి, టార్గెట్ కాదు. ఎందుకంటే ఆయన కూడా పాపం భార్య పిల్లలు ఉన్నారు. నాకు కూడా జాలనిపించింది వాళ్ళని చూసే నేను ఓకే, ఇక్కడితో ఇది ఆగిపోవాలి. ప్రతి మతస్థులు ఎవరైనా సరే, హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్, మనం అందరం కలిసి ఉండాలంటే ఇతర మతాల్లో తొంగి చూడొద్దు. ఇతర మతంలో ఏం బోధిస్తున్నారు, ముందు మీ మతం గురించి మీరు మాట్లాడుకోండి, మీ మతం గురించే మీరు బోధించండి, మీ మతం గురించే ప్రార్థన చేయండి, బంద్ చేయండి ఇవన్నీ. ఇంకా ఎక్కడ చిక్కుపోతా పోదామనుకుంటారు? ఇక్కడ ఆయన ఒక పాస్టర్, ఆ పాస్టర్ అనే వ్యక్తి ఒక మాట అన్నాడంటే కనుక దానికి ఒక రీజన్ కూడా చెప్పుకొచ్చిన సందర్భంలో చర్చ జరుగుతుంది. రీజన్ కానీ అది దాని గురించి వచ్చే ప్రయత్నం చేస్తారు. ఒక పాస్టర్ ఒక కామెంట్ చేశాడంటే దాని ఇంపాక్ట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఆ పరిణామాలను దృష్టిలో పెట్టుకునే చెప్తారు కదా సార్. కరెక్టే, కానీ నువ్వు బహిరంగంగా వచ్చి పలగొడతా అంటే ఏంటది? నీకు నమ్మకం లేదు, ఓకే, నీకు బాధగా ఉంది.